దబేలి, వడాపావ్, మురుగులు, చీజ్ శాండ్విచ్, ఈ మాల్పూరి. నాకేంటి అండర్వేర్ దగ్గర అన్నయ్య వచ్చినాడు, సన్ని అన్నయ్య వచ్చినాడు. నక్కకే నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. వీడియో చేస్తున్నారా? విజయవాడలో 25 ఏళ్ల క్రితం రౌడీలు ఉండేవాళ్ళు. బెదిరిస్తున్నాడు. అక్కడ మేము రివర్స్ అయిపోవచ్చు. మేము 5 ఉన్నాం. అసలు ఎందుకు? నువ్వెవరో అంటాడు. నువ్వెవరు అసలు అన్నాడు. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కటింగ్ అన్ని చేస్తున్నాం. ఏం చేస్తాం? షైనాజ్ ఏమో చేతులు కోసుకొని మన చేత కటింగ్లు చేపించేస్తుంది, కూరగాయల కటింగ్లు అవన్నీ. ఇప్పుడు పాలక్ పన్నీరును చపాతీ అయితే చేస్తున్నాం. తిని ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా పాలక్ పన్నీర్, ఇంతకుముందు చేయలేదు. అది కాదు, ఇప్పుడు హైలైట్ ఏంటి తెలుసా? నువ్వు చపాతీ చెయ్యి, నేను పాలక్ పన్నీర్ చేస్తానంటే షైనాజ్ చపాతీ చేయడం. షైనాజ్ ఏంటిది? ఇది చపాతీయా లేకపోతే ఏంటిది? ఇది నాకేంటి అండర్వేర్ దగ్గర పెడుతుంది. అయ్యా షైనాజ్ నిజం చెప్పు, ఏంటిది ఇది? చపాతీ అని మాత్రం చెప్పు మాక ప్లీజ్. జనాలు దడుచుకొని చచ్చిపోతారు ఇది చపాతీ అంటే. ఇది చపాతీ ఏంటి షైనాజ్? పొరలుగా రావడం ఏంటమ్మా? అయ్యా టేస్ట్ చెప్పాలంట, లుక్స్ వద్దు, టేస్ట్ ముఖ్యం. ఏంటి షైనాజ్ పొట్లం చుట్టూ పొరలుగా రావాలా? అదేమో రౌండ్ షేప్ లో అట్లా సమోసా చేస్తున్నట్టుంది నాకు. పాలక్ పన్నీర్ కష్టపడి చేసింది షైనాజ్. నువ్వేలే ఫుడ్ కెప్టెన్. ఇది మన కర్రీ పాలక్ పన్నీర్. ఇది మెయిన్ స్టార్ ఐటమ్ ఇది. ఫస్ట్ చేసింది ఇదే మనది డైపర్ చపాతీ. నువ్వు వంకలు పెట్టావు ఇప్పుడు. అబ్బో ఇది లాగాను పొరలుగా వస్తాయి. కరెక్ట్. ఓకే అయితే ఇది చపాతీ కాదు, పొరాటా. ఓకే చాలమ్మ టేస్ట్ చేద్దాం ఫస్ట్. షాహిద్ గాడికి ఇంకొంచెం తగ్గాల్సింది ఉంది, రేపు ఆడికి క్లియర్ అయిపోయింది. చూద్దాం. అబ్బా వేడిగా ఉంది బాబు. పన్నీర్ మెత్తగా ఉందమ్మా. ఓ బాగా వేడిగా ఉంది. ఇలా తీసుకొని కర్రీ హైలైట్. చాలా బాగుంది, బాగా చేసావు. రెండు కలిస్తేనే కాంబినేషన్. మరి టూ గుడ్. ఎక్కడ పెడుతున్నారు? మాదేపురం కాలనీలోనా? ఇచ్చాడా డబ్బులు లేదా? సన్నీ ఎంతకి ఇచ్చాడా? ఎంత ఇచ్చాడు? అన్నయ్య వచ్చినాడు, సన్నీ అన్నయ్య వచ్చినాడు. గర్ల్స్ ఏమో నువ్వే చెప్పాలి, కమెంట్స్ చేస్తా ఉంటారు. ట్రెడిషనల్ గా రెడీ అయ్యి గుడిలోకి వెళ్ళి అందుకే మనం బయటకు వెళ్తున్నాం. ఎందుకు చెప్పుకుంటారు తెలుసా? సన్నీ మంచి మొగుడు రావాలని చెప్పి చేసుకుంటారు. అవునా? తదాస్తు. నైస్ అమ్మా. వచ్చాడు సన్నీ. అయితే మనం ఇప్పుడు మంచి ఫుడ్ ఐటమ్ తినడానికి అయితే వెళ్తున్నాం. అంటే హిడెన్ స్పాట్స్, వన్ టౌన్ లో హిడెన్ స్పాట్స్ కొన్ని చూపిద్దామని చెప్పి అనుకుంటున్నా. మొన్నటి వీడియో మీరు చూస్తే గనక క్రేజీ బిర్యానీ. అసలు ఆ వీడియో మీరు చూడబోతే కనుక ఖచ్చితంగా చూడండి. మొన్నటి వ్లాగ్ లో నేను ఒక బిర్యానీ అయితే చూపించా. ఈ రోజు ఇంకో ప్లేస్ చూపించడానికి అయితే ట్రై చేస్తా. ఏడీ బ్రో దగ్గరికి అయితే వెళ్ళిపోతాం మనం. చేసాం మనం వన్ టౌన్ లోపలికి. అయితే వన్ టౌన్ లోపల కరెక్ట్ గా ఎలా చెప్పాలి సన్నీ? లొకేషన్ అట్టా చెప్పాలి. అవసరం వీళ్ళది పేరు గూగుల్లో కొట్టినా కూడా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇదే మన నేను ఏంటి సన్నీ అని చెప్పి కొడితే గూగుల్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఈయన దగ్గర కొన్ని అథెంటిక్ నార్త్ ఇండియన్ ఐటమ్స్ ఉంటాయి, ట్రై చేద్దాం. వెల్కమ్ టు ఆశాపురం షాప్. మీకు ఏం కావాలి? డబలీ కావాలన్నారు. మా దగ్గర డబలీ ఉండదు, దబేలి ఉంటుంది. అదే ట్రై చేద్దాం. इसका नाम क्या? దబేలి. ఓకే సూపర్. ఏంటి సన్నీ? డబలీ. ఆయన అదే అన్నాడు బ్రో. ఇదిగోండి. థ్యాంక్ యూ ఫర్ డబలీ. డబలీ కాదు, ఓ క్యా చట్నీ ఏవో? స్వీట్ చట్నీ, బొంబాయి చట్నీ. ఏదేది? పెద్ద దగ్గర బొంబాయి చట్నీ ఉంటుంది. బొంబాయి చట్నీ.
वड़ा पाव प्राइस कितना है वड़ा पाव का? 30 rupees. और दबेली 30. 30 సూపర్. పోహా 25, ఉప్మా 25, దబేలి 30. డబల్ అయితే ట్రై చేద్దాం. వడపావుకి తింటే నక్కకే నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. సూపర్. చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఒకేలాగా ఉంటుంది అనుకుంటారు కానీ కాదు, చాలా డిఫరెన్స్ ఉంది. మురుగులు చీజ్ శాండ్విచ్ ట్రై చేద్దాం. సో మురుకులు చీజ్ శాండ్విచ్ గ్యాస్ ఇది. పైన కింద మురుకులు పెట్టేసి మధ్యలో చీజ్ ని ఫిల్ చేసి ఇస్తారు. వెజిటేబుల్స్ అన్నీ. ఇది తిని ఎలా ఉందో ఫుడ్ కెప్టెన్ చెప్తారు. బ్రెడ్ లేకుండా చాలా బాగుంది, కొత్తగా ఉంది. మస్ట్ ట్రై. మా వంటల్లో నడుచుకుంటా ఇంకో ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాం. పంచవతి హోటల్ ఆపోజిట్ లోనే. మీరు అక్కడ బజరంగ స్వీట్స్ లో రస్మలై, అది అక్కడ వెలుగుతుంది చూడండి, రస్మలై అని చెప్పి అది ట్రై చేయడానికి వచ్చాం. చాలా బాగుంటది, చూపిస్తా. రసమలై. ఏంటి బ్రో? రసమలై. పదండి. ఇది చూసారా, పీచ్ మిఠాయి. ఇది నాకు తెలిసినంత వరకు ఇది పీచ్ మిఠాయి. కోవా బిళ్ళలో గేవర్ అంటారు చూసారా, హైదరాబాద్ లో చేస్తారు స్వీట్. ఇది పోస్తా చేస్తారు ఆ స్వీట్. ఇది ఇప్పుడు మనం రసమలై ట్రై చేయడానికి అయితే వచ్చాం. చూద్దాం. లోపల చూసుకుంటే కనుక గులాబ్ జామ్. ఇది గులాబ్ జామ్ రౌండ్ సిలిండర్ షేపు. ఇవన్నీ రసగుల్లాలు. బ్రో వాట్ హ్యాపెన్? ఏం జరిగిందో చెప్పండి కొంచెం క్లారిటీగా. ఫస్ట్ వెళ్ళాం లోపలికి వెళ్ళి ప్రశాంతంగా రసమలైని ఇట్లా వీడియో తీస్తుంటే 5 రసమలై అని చెప్పేసాము. వచ్చినాయి, పైన పెట్టారు. వీడియో స్టార్ట్ చేసిన వెంటనే పక్క నుంచి ఒక అరుపు, ఏయ్ ఎవరిని వీడియో తీస్తున్నారా అని. ఏం అర్థం కాల. ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నా వీడియో తీస్తుంటే చాలా మంది హ్యాపీ ఫీల్ అవుతారు. ఏదో ఒకటి జనాలు ఇప్పుడు అందరూ ఏంటంటే స్టోరీలో పెట్టుకోవడం గానీ, వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకోవడం గానీ, ఫ్రెండ్స్ కి చూపించుకోవడం గానీ ఇట్లా అందరూ చేస్తారు కామన్ గా. కానీ ఇక్కడ ఆయన అరిసినమ్మంటే మేము షాక్. మాకేం అర్థం కాల. అరే షాక్ లో ఉన్నాం. ఎంతమంది? 5 ఉన్నాం మేము. 5 కూడా అని చూస్తాం. అరే ఆ టాపిక్ నుంచి ఎప్పుడు వేసేద్దాం మాట. కానీ చాలా చాలా అగ్రెసివ్ గా అసలు ఒక దాన్ని ఏమంటారు, రూడ్ తెలుగులో ఉంటాయి బ్రో పదాలు, చెప్తాను ఆగండి. క్రోధంతో, గంభీరం కాదు, అది ఒక రకమైన ఇదితో మాట్లాడాడు ఆయన. అంత ఇది పనికిరాదు అసలు. ఇప్పుడు ఫస్ట్ వీడియో తీయొద్దాం అన్నాడు, అది ఓకే ప్రాబ్లం లేదు. అక్కడ నుంచి టాపిక్ డైవర్ట్ చేసేసి గొడవల దగ్గరికి వెళ్ళిపోయాడు. విజయవాడలో 25 ఏళ్ల క్రితం రౌడీలు ఉండేవాళ్ళు. బెదిరిస్తున్నాడు, ఒక రకంగా బెదిరిస్తున్నాడు ఆయన. అసలు ఎందుకు అదంతా ఏం అర్థం కాల. తీయొద్దు అంటే సరిపోయేది. కోపంగా కూడా మనం మాట్లాడలేదు. ఆయన భయపడడానికి, మా దగ్గర కూడా ఉన్నారని చెప్పడానికి ఎందుకు చెప్పినాడో కూడా తెలియదు. అదే కదా అసలు. ఇదంతా ఫస్ట్ ఎందుకు చెప్తున్నాం అంటే జనాలు ఇలా కూడా ఉన్నారని చెప్పి మీకు తెలియాలని, క్లారిటీ కోసం నేనైతే చెప్తున్నా. అక్కడ మేము రివర్స్ అయిపోవచ్చు. మేము 5 ఉన్నాం, నేను ఒక్కని రివర్స్ అయితే చాలు, అందరు రివర్స్ అయిపోతాం. వాళ్ళు 2-3 ఉన్నారు. కానీ ఆయనకి లేదని చెప్పి బుర్ర మాకు లేకుండా మేము బిహేవ్ చేయలేము. కానీ ఆయన మళ్ళీ మమ్మల్ని అనడం ఏంటంటే, మీరు వీడియో తీసే ముందు మమ్మల్ని అడిగారా అని. ఇప్పుడు వీడియో తీస్తున్నప్పుడు జస్ట్ స్టార్టింగ్ లో ఒక వార్నింగ్ ఇస్తే సరిపోదు. వార్నింగ్ కూడా కాదు, ఇక్కడ వీడియో ఎలా లేదు అంటే అక్కడతోనే అయిపోయేది. ఆ వీడియోని ఎవరిని అడిగి వీడియో తీస్తున్నారు, మీరు వచ్చి వీడియో తీసేటప్పుడు అడగాలి కదా అని చెప్పి 10 సార్లు అన్నాడు. 10 సార్లు అన్నాడు. ఇప్పుడు స్టార్టింగ్ లోనే ఉంది, బాబు నువ్వు తీయద్దు, మీరు వీడియో తీయద్దంటే అయిపోయింది, అక్కడతో క్లోజ్ అసలు. కానీ ఆయన చాలా ఇదిగా మాట్లాడేశాడు. బాబు అది నేను మాటల్లో చెప్పలేకపోతున్నా. మీ కింద వీడియో కొంచెం క్లిప్ ముందు ప్లే ఇద్ది, అక్కడ ఆయన అరిసింది కూడా ఉంటుంది చూడండి కావాలంటే మీరు. ఇవన్నీ రసగుల్లాలు. కానీ చాలా ఇదిగా బిహేవ్ చేశాడు ఆయన. అది కరెక్ట్ గా, అది ఎప్పుడు ఒక బిజినెస్ లో అది పనికిరాదు. అలాగే ఆయనకి తగ్గట్టే ఆ షాప్ కూడా అలాగే ఉంది ఖాళీగా. ఆయన దగ్గర స్వీట్లు ఎంత టేస్ట్ గా ఉన్నా సరే. ఇంకోటి ఏంటి, మేము చూసుకోవాలా, అక్కడ ఓన్లీ ఫోన్ పే, ఓన్లీ క్యాష్, నో ఫోన్ పే అని రాసింది. మేము చూసుకోలేదు. అది చూసుకోకుండా ఇది ఆర్డర్ చేస్తాం. ఆర్డర్ చేసేసిన తర్వాత లోపల పెట్టామంటే బాగోదు. అసలుకే మా మీద అరుసున్నాడు ఆయన. సర్లే ఏదోటి చెప్దాంలే అని చెప్పి తీసుకున్నాం. చెప్పాం ఇలా మా దగ్గర ఫోన్ పేనే ఉందండి, క్యాష్ లేదని చెప్పి అని అన్నాం. ఆయన ఓనర్ అక్కడ కూర్చొని ఉన్నాడు, ఆయన బనీన్ మీద. ఆయన వీళ్ళకి ఏదో చెప్తున్నాడు, ఎవరికి మన స్టాఫ్ ఉన్నారు కదా వాళ్ళకి చెప్తున్నారు. నువ్వు ముందు చెప్పలేదు అది ఇది అన్నట్టు ఏదో వాళ్ళ భాషలో చెప్పాడు. అయిపోయింది, మేము కట్టేసాం. అలాగోలా కట్టేసి బయటకు వచ్చాం. ఇంకంతే పెద్దగా అరుస్తున్నాడు అయ్యా, అసలు అమ్మో గట్టిగా వేసాడు. వీడియో తీస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావు అన్నట్టు వాళ్ళ భాషలో పిచ్చిగా చేస్తున్నాడు. అసలు ఆ గొంతు బయటకు వచ్చేస్తుంది. అసలు ఎందుకు? అమ్మా
కొంతమంది ఇలా చూపిస్తారు, వాళ్ళకి ఏంటంటే బిజినెస్ రన్ అవుతుంది, అవును వాళ్ళకి వీడియోలు చేయాల్సిన అవసరం లేదు. అవును వీళ్ళ షాప్ లో మేము తప్ప మేము కూడా బయటకు వచ్చేస్తే స్టాఫ్ తప్ప ఎవరు ఎవరు లేరు. పాపం అసలు ఇలా చేయడం కరెక్ట్ కాదు. బిజినెస్ ని క్రిటిసైజ్ చేసినట్టు కాదు, మనుషులకు ఫస్ట్ మ్యాన్ టు మ్యాన్ రిలేషన్ ఎట్లా ఉండాలి, కమ్యూనికేషన్ ఎట్లా ఉండాలి అది తెలియదు కదా. కస్టమర్ business వాల్యూ ఎట్లా ఉండాలి run అక్కడ, చేస్తాడు? కస్టమర్ బ్రో వాల్యూ లేదు. ఇప్పుడు మేము బయటకు వెళ్ళి చాలా నేర్చుకున్నది అదే బ్రో. అక్కడ ఇప్పుడు బయటకు వెళ్ళామంటే ఎవరి పని ఆడితే బ్రో. ఇప్పుడు వాడి పనిలో నువ్వు వేలు పెట్టినా కూడా ఏమండవు, కానీ వద్దని చెప్పేస్తాడు, నువ్వు చెయ్యకూడదు ఈ పని అని చెప్పేస్తాడు, చేయకూడదు అంటే. అంతేగాని మనం కూడా అదే కదా అడిగినాం స్ట్రైట్ గా, తీయచ్చా తీయకూడదా అంటే అలా వద్దు అని చెప్పింది. నువ్వెవరో అంటాడు, నువ్వెవరు అసలు అన్నాడు. ఓరి అమ్మా సర్లేండి సారీ అండి అని చెప్పి ఇంకా లైట్ తీసుకుని వచ్చేసాం. మన గాంధీ తాత చెప్పిన మార్గంలో శాంతితో బయటకు వచ్చేసాం. శాంత సన్నీ ఎప్పుడు చెప్పు సన్నీ చెప్పు. వాళ్ళని ఆలోచిస్తున్నా అప్పటి నుంచి ఎట్లా నైట్ పూట వెళ్తా ఉంటాడు ఒక్కడు, అలాంటి టైంలో వద్దు సన్నీ కూల్, మనకెందుకు సన్నీ లైట్. ఇప్పుడైతే అలా నువ్వు చెప్పినావు కాబట్టి లేదంటే నా ఒక్కరన్నా కమెంట్ పెట్టండి వేసేస్తా. వద్దు రాజా బొబ్బాయి రాజా వద్దమ్మా. అయితే ఇప్పుడు ఇంకొక ఫేమస్ మంచి స్వీట్ ఐటమ్ దొరికే స్పాట్ కి అయితే వెళ్తున్నాం. ఓప్ అక్కడ ఉంటది అనుకుంటున్నా, ఉంటే కనుక తీసుకెళ్తాం మిమ్మల్ని. సూపర్ ఐటమ్ ఉంటది, ట్రై చేద్దాం వెళ్ళి. అన్స్టాపబుల్ ఫుడ్ బ్రో ఇదిగోండి థ్యాంక్ యూ సో మచ్. ఈ మాల్పూరి కాదు బ్రో, మీకోసం స్పెషల్ గా రెండేసాడా? కాదు ఒకటే అది. ఎందుకు ఇంత బాగుంటుంది? ఇది ఓపెన్ చేయండి. నేను బయట తింటా బ్రో, ఇంత తిక్న. కావా ఎస్ఎస్ ఘీ మాల్పూరి కరెక్ట్ గా మన శాతవాహన కాలేజ్ రోడ్డు, అదిగోండి ఓల్డ్ శాతవాహన కాలేజ్ ఆపోజిట్ లోనే ఎస్ఎస్ ఘీ మాల్పూరి అని ఉంటది, చూసుకోండి ఒకసారి. బ్రో ఎలా ఉంది తిని చెప్పండి. అవుటర్ లేయర్ చాలా క్రిస్పీగా వేడిగా ఫస్ట్ ట్రై. కోవా పడిపోయింది గాయ్స్. గా ఉండేదే మస్ట్ ట్రై. 25 రూపాయలు పీస్ కోవా తీసుకొచ్చాం ఫుల్గా మాల్పూరిలో. ఈ బయట ఈ క్రిస్పీ ఉంటుంది చూసావా సన్ని, దగ్గర తీసుకురా వాళ్ళకి వినిపిద్దాం. ఇప్పుడు చూడండి అది మళ్ళీ అనిపిస్తుంది చూడు. మళ్ళా బ్రో ఆ క్రిస్పీనెస్ చాలా బాగుంటది. కోవా కూడా ఓవర్ స్వీట్నెస్ లేకుండా బ్యాలెన్స్ గా పర్ఫెక్ట్ సూపర్ ఉంటది. తినచండి మంచిగా మనం తిన్నప్పుడు డాన్స్ చేయాలి. డన్, వెళ్ళిపోదాం. ఇంకా సన్నీ మనకి ఇప్పుడు సోడా ఎట్టా తాగాలో చూపిస్తాడు. చూపించు సన్నీ. పొంగిందా? ఎందుకు సన్నీ మొత్తం ఊసేసాడు. ఇంకోసారి ట్రై చేయి, ఎప్పుడన్నా అవుతుందేమో. కాదు బ్రో చెప్పండి మళ్ళీ చెప్పండి, ఏదో చెప్తున్నారు. అట్లా కాదు, కెమెరా పైన పెట్టాలి హాంటెడ్ సినిమాస్ కి. ఓకే బ్రో చెప్పండి. ఎట్లా పెట్టాలి? కిందికి పెట్టాలి. కిందికి ఓకే ఎలా పెట్టాలా? ఓకే ఈ ప్లేస్ చూసారా? అట్లాంటి ప్లేస్ కి నైట్ టైం వెళ్ళి మ్యాగీ చేసుకొని తిని బయటకు వచ్చేద్దాం అన్నా, దానికి వీళ్ళు పెద్ద డ్రామా చేసేస్తున్నారు. వీడియో మరి ఎలాంటి డ్రామా? బాధ అయితే నేను మ్యాగీ స్పాన్సర్ చేస్తా. ఏంది బ్రో పిచ్చోన్న పట్టిందా? అక్కడికి వెళ్ళి మ్యాగీ తిని రావాలా బ్రో? అయ్యమ్మా బ్రో క్రేజీ. మ్యాగీ కాదు, నేను చికెన్ బిర్యానీ చేపిస్తా. ఏంటి అక్కడ? మ్యాగీ 5 నిమిషాల్లో అయిపోద్ది. చికెన్ బిర్యానీ అరగంట అయితే బిర్యానీ గెస్ట్లు కదా పిలిపించి చెప్పి ఫోన్ చేస్తా. నాకు వెళ్ళమంటారా? ఏ బ్రో వద్దు బ్రో అక్కడికి వద్దు బ్రో. నేను మీరు ఏదో చెప్తా అన్నారని చెప్పి వెళదాం. ఇప్పుడు బొమ్మాయి నాటకం రాస్తున్నాడు కానీ చెప్పినప్పుడు అసలు ఇందాడు ఏమన్నావు సన్నీ చెప్పు, ఇప్పుడు చెప్పు. వస్తావా బ్రో? ఇప్పుడే పోనిద్దాం బ్రో, సన్నీ యాక్టింగ్ చేస్తున్నాడు. వెళ్దాం సన్ని. ఎక్కడికైనా సరే పోనీ ఇటు తిప్పు. అయ్యే సరే ఫస్ట్ మ్యాగీ తీసుకుందాం పద. అది ఆ ముందు షాప్ లో ఉంటాయి. ఎందుకు నేను చెప్పాను ఫోన్ చేసుకుని మాకు దయ్యం ఫ్రెండ్ ఫోన్ వచ్చేసా గురు ఇంటికి అయితే. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోమాకండి. రేపు ఇంకో వ్లాగ్ లో అయితే కలుద్దాం. బాయ్ ఫర్ నౌ.